నా రైలు బండిని తీసుకెళ్లి సోనియా చేతిలో పెట్టినా కూడా సామాజిక న్యాయం పట్ల తనకున్న సామాజిక స్పృహ ఇంకెవరికీ లేదంటున్నాడు చిరంజీవి. గతం గత, ఇక నా సూపంతా భవిష్యత్తు వైపే అంట, ఫ్యూచర్ డ్రీమ్స్గా అంటున్నాడు. మనోడి ఫ్యూచర్ ప్లాన్స్ ఏందో చూద్దామా? అల్లో సిరో. రైట్, థ్యాంక్ యూ. నేను ఇంకా మొదలు పెట్టందే. ప్రత్యేకించి ఈ రోజు నేను రావడానికి ప్రధానమైన కారణం, అదృష్టం ఎంటబడిది అంతే, నా కాడికి ఆటోమేటిక్గా వస్తారులే. చాలా చాలా శుభ పరిణామం. పార్టీ పెట్టిన కొత్తల్లో కూడా ఇట్టాగే మాట్లాడావు. ఈ యొక్క నిధులు దారి మళ్ళటం మూలంగా జరగాల్సిన న్యాయం వారికి జరగటం లేదు. నీకు జరగాల్సిన న్యాయం మాత్రం బానే జరిగిందిగా. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు అమ్మయ్యా, ఓ గొడవ వదిలిపోయిందంట, ఎగిరి గంతేసావా? శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసి 2 ఆనంద బాష్పాలు నేల రాల్చావా? నేను కొన్ని కండిషన్లు పెట్టావా? ఏందయ్యి కండిషన్స్ అనే కంటే ప్యాకేజీలంటే బాగుంటదంటావా? ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్స్. తమరి కన్స్ట్రక్షన్ ఎట్టా ఉంటుందో ఆల్రెడీ జనాలు చూశారులే అన్నయ్య. ఆ సూచనలో ప్రధానమైనది ఏమిటంటే, నీకు ఢిల్లీలోనూ మీ వాళ్ళందరికీ ఏడా పదవులు ఇవ్వాలన్నదే ప్రధానమైందే. వాళ్ళ అభివృద్ధి చెందినప్పుడే సామాజిక న్యాయం అనేది జరుగుతుంది. నీ సామాజిక న్యాయం మాటలేనే నిన్ను నమ్ముకున్నోళ్ళు అన్యాయం అయిపోయారుగా. నేను ప్రధానంగా సామాజిక న్యాయం అనే ఎజెండాతో వచ్చినటువంటి వ్యక్తిని. సామాజిక న్యాయం మాట అటుంచితే సామాజిక వర్గ న్యాయం మాత్రం బానే చేసుకున్నట్టున్నావుగా. ధనికులకు పేదవారికి అంతరాలు తరిగిపోవటానికి సినిమాలు మానేసినా నీ సినిమా డైలాగులు ఇంకా మానలేదే. సామాజిక న్యాయం జరగాలి అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల జరుగుతుందని నమ్మి నేను ఆ పార్టీలో విలీనం చేసినటువంటి మనిషిని. నువ్వే న్యాయంతో పార్టీని కలిపేశావో జనానికి బాగా తెలిసొచ్చిందిలే. అది చాలా సంతోషం. ఏంటంటే శుద్ధంగా దేశాలు బట్టుకు తిరిగే పర్యాటక శాఖ లభించడమా? రకంగా నా సంతోషాన్ని వాళ్ళందరితోనూ షేర్ చేసుకున్నాను. నిన్ను నమ్ముకొని నట్టేట్లో మునిగిపోయినోళ్ళు వాళ్ళ బాధల్ని ఎవరితో షేర్ చేసుకోవాలో తెలవక గోల్ చేస్తున్నారంటగా. భవిష్యత్తులో చాలా మంచి పరిణామాలకి ఇది తావిస్తుంది. మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో నీ భవిష్యత్ ఏందో చూసుకో. ఇందులో కూడా మళ్ళీ రాజకీయంగా మాట్లాడటం చేయటం అనేది అది ఆరోగ్యకరమైనటువంటి ఇది కాదు. రాజకీయాల్లో రాజకీయాలు కాకపోతే సినిమా సీరియల్ చేస్తారనుకుంటున్నావా? మన పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాల వారికి స్టార్టింగ్ లో కూడా ఇట్లాగే గెంజి బెంజి అంట సినిమా డైలాగులు చెప్పావు. కాంగ్రెస్ సాధించిన విజయం ఇది. నీ అపజయం అని చెప్పు, బాగుంటది. గతంలో చేసిన తప్పులు గాని ఆల్రెడీ తప్పులో కాలేసావులే, ఇక వెనక్కి తీసుకోవడానికి ఏం ఉండదు. గతంలో న్యాయం జరగకపోవడానికి, గతంలో న్యాయం జరగకపోవడానికి కారణం మీ బావేనంటావా? గతం ఏమిటి అనే దాని మీద కంటే భవిష్యత్తులో ఎట్టా వెనకేద్దాం అనే దాని మీదే దృష్టి పెట్టాలంటావు, అంతేగా? భవిష్యత్తులో ఏమిటి అనే దాని మీద దృష్టి సారిద్దాం. ఆల్రెడీ బావ సారిచ్చే ఉంటాడులే. గతంలోది ఏ రకంగా మళ్ళీ దారి మళ్ళినటువంటి ఇవి తీసుకురావటం, అవి ఎట్లా అనేది అది ఎంతవరకు ప్రాక్టికల్ గా జరుగుతున్నది కూడా మనం ఆలోచించాలి. దారి తప్పిన రైలు బండిని పట్టాలెక్కించడం నీ వల్ల కాదులే గానే, వదిలేయి. ఛాంపియన్ అవడం కోసం నేను ప్రయత్నం చేయలేదు. నువ్వు ఛాంపియన్ అయ్యే రోజులు పోయాయిలే. ఎస్, నీలో నాకు నచ్చేది ఇదే సిరు, నీ టాలెంట్ ఏందో నీకు బాగా తెలుసు. నో, ఐ హావెంట్. ఇంగ్లీష్ నీకే కాదు నాకు కూడా వచ్చు. నేను గాని మాట్లాడానంటే అర్థం చేసుకోవడానికి అరగంట పట్టద్ది, జాగ్రత్త. డూ సమ్ జస్టిస్. ఇదేమన్నా కోర్టు అనుకుంటున్నావా? జస్టిసు యువరానరు అంటున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ అప్పుడే వెళ్ళిపోతాను అంటున్నావు? నేను అడిగే క్వశ్చన్లకు ఆన్సర్లు దొరకడం లేదా? ఆన్సర్ చెప్పగలను. అయితే చెప్పు. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నావు, ఇయాల్టికి లాగిచ్చేయి. పాపం అన్నయ్య పరిస్థితి గుంపులో గోవిందయ్యలాగా అయిపోయింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే శుభ సూచకాల గురించి చెప్తున్నాడు గానే ఆయన ప్రమాణ స్వీకారం రోజు నల్లపిల్లి ఎదురొచ్చిన సంగతి మర్చిపోతున్నాడు అంటున్నాడు ఈటల. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారే 55 ఏళ్లుగా పాలిస్తానే ఉన్నారు, మేం 10 ఏళ్లు ఉండేసరికే ఎందుకురా బాబు అనిపిస్తుందంట. అప్పుడే వైరాగ్యం ప్రదర్శిస్తున్నాడు. అందుకే
మా నాయకుడు పార్టీని తీసుకెళ్లి కలిపేస్తానంటే వాకే అని కూడా చెప్పామంటున్నాడు. మనోడి వైరాగ్యం ఏందో చూద్దామా? అల్లో ఈటలా ఏంది మందలా? కాంగ్రెస్ ప్రభుత్వం మీ నాయకుడికి సుక్కలు చూపించిందే? ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆంగ్లంలో నవ్వారా? ఢిల్లీలో ఉన్న సోనియమ్మ గారు, సోనియా వాళ్ళ అమ్మగారు ఢిల్లీలో లేరు, ఇటలీలో ఉన్నారు. మంచి శుభసూచకం అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఏంది శుభసూచకం? కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వెళ్ళేటప్పుడు నల్లపిల్లి ఎదురొచ్చింది, మర్చిపోయావా? కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో మిమ్మల్ని ధృతరాష్ట్రుల్లాగా కౌగిలించుకొని మరీ పోటీ చేసింది అంటావు, అంతేగా? 55 సంవత్సరాల పైచిలకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దేశాన్ని పాలించింది. అందుకే మన పరిస్థితి ఎట్టా తగలడింది. ఇన్ని సంవత్సరాల అధికారాన్ని వెలుగబెట్టినటువంటి ఈ ప్రభుత్వం, ఈ పార్టీ జనానికి అన్నం కూడా పెట్టకుండా సొన్నం రాసి పంపించిందంటావా? గత 10 సంవత్సరాల కాలంలో మీ పార్టీ కూడా ఇంచుమించు ఆ బాటలోనే నడిచిందే. దాదాపు 10,000 కోట్ల పైచిలకు. ఒరే, ఇంత తక్కువ టైంలోనే మీ నాయకుడు అంత వెనకేశాడా? నేనేదో గొప్ప చెప్పుకుంటా అని చెప్తున్నారు. నీకట్లాంటి విద్య లేదని నాకు తెలుసులే. ఇవాళ మరో పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి పెట్టిన మరో పార్టీ మీ పార్టీ ఈ రాష్ట్రాన్ని దాదాపు 17 సంవత్సరాల కాలం పాటు వెలుగబెట్టింది. ఆ పార్టీలో తమ నాయకుల వారు కూడా పదవులు ఎలగబెట్టారులే. ఆ ప్రభుత్వ హయాంలో కూడా ఇవాళ వేల కోట్ల రూపాయలు దారులు మళ్ళడం జరిగింది. అంటే టవర్ నాయకుడు కూడా బానే మళ్ళిచ్చుంటాడంటావా? ఎస్, ఈ పరిస్థితికి, ఈ డబ్బుల దారి మళ్లింపుకు మేం కార్యక్రమం అని చెప్పి మీ లీడర్ని ఎట్టా బుక్ చేస్తున్నావేంది? ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక గొప్పగా చెప్పిన మాట. ఇనేవాడు ఉండాలే గానే ఆయన శానా గొప్పలు చెప్తాడులే. 10 సంవత్సరాల కాలంలోనే అంతరాలు లేని సమాజాన్ని నిర్మిస్తారట. ముందు వాళ్ళ పార్టీలో అంతరాలు లేకుండా నిర్మించుకోమను. వాళ్ళకు చదువుతో సంబంధం లేదు. నీట్గా కోట్ వేసుకొని వెళ్తే నిశానిగాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చేస్తారంటావా? వాళ్ళకైనా స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ పద్ధతుల్లో తీసుకుంటున్న ప్యాకేజీలు చాలవా? స్పెషల్ ప్యాకేజీలు అంటున్నావు? ఓకేనా? వాకే ఎల్రా. ఇప్పుడు చిన్న బ్రేక్.